కలుగుతుంది. ఐగుప్తులు బానిసలకి 400 సంవత్సరాలు తర్వాత తీసుకొస్తే మమ్మల్ని పెళ్ళైనాక 35 సంవత్సరాలకి దేవుడు విడిపించి దేవుడికి మాకు 35 ఏజ్, మా పెళ్ళైన 15 సంవత్సరాలకి దేవుడు విడిపించింది. ఇప్పుడు 30 సంవత్సరాలు మేము దేవుడిని తెలుసుకొని 30 సంవత్సరాలు, మా పెళ్ళై 30 సంవత్సరాలు దేవుడిని తెలుసుకొని 15 సంవత్సరాలు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విడుదల మేము పొందుకున్నది, మేము అనుభవిస్తున్న సంతోషం, మేము దేవునితో స్పెండ్ చేస్తున్న టైం, పొందుకుంటున్న అభిషేకం మరి మీకు కావాలి కదా. మా నుంచి ఇప్పుడు ఎలీషా ఇద్దరు, ఏలియా నుంచి ఆశపడ్డాడు ఎలీషా. ఎన్ని పాళ్ళు? 2 పాళ్ళు. మళ్ళీ ఏలియా నుంచి ఎలీషాకి 2 పాళ్ళు వచ్చింది, కానీ ఎలీషా నుంచి నెక్స్ట్ పర్సన్ కి పోలే. ఎందుకు పోలే? ఆశ లేదాడ. ఎవ్వరు ఆశ కొనలేరంట. నాకు కావాలి అని ఎవ్వరు ఆశ పడలేరంట. ఏడిపోయింది అదంతా? తలాంతులు, వరాలు అవన్నీ కూడా పాతిపెట్టేవారు. చెప్పండి, నా తలాంతులు, దేవుడు నాకు ఇచ్చిన వరాలు, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకము గోతిలోకి పోవద్దు. దేవాలు వాడు. నేను రెడీగా ఉన్నా. మనం రెడీగా ఉన్నా అంటేనే ఆయన పని చేస్తాడు. పక్కన వాళ్ళు అడగండి, పిచ్చి చేయండి, పిచ్చి చేసి అడగండి ఒకసారి. రెడీగా ఉన్నావా? చేస్తావా పని దేవుడిది? దేవుడికి స్తోత్రం. దేవుడి పని చేస్తావా? చేస్తా అంటేనే పని ఇస్తాడు ఆయన. చాలా పని ఉంది ఆయన దగ్గర. మనం చేయకపోతే ఇవ్వడు. దేవునికి స్తోత్రం. చేయకపోతే ఇవ్వడు. నేను పని చేస్తా అంటేనే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును కాక. నేను పని చేయను, వద్దు, నేను కూడా బైబిల్ పట్టుకొని అందరి లెక్క 1 గంటకి వచ్చి వెళ్ళిపోతాను నేనంటే, సరే బిడ్డ నీ ఇష్టం అంట. లేదు, నేను బండలు రాస్తా, గోడలు రాస్తా, నేను అన్నీ చేస్తా, అన్నిటికీ నేను వస్తా అంటే అన్నిటికీ రా బిడ్డ అంట. మన ఇష్టం. మనం ఏం చేస్తా అంటే, చర్చ్ గేట్లు ఓపెన్ చేయకపోతుండే నేను ఆడ నిలబడుతుండే వాళ్ళకంటే మొదలు. 7 గంటల చర్చ్, 5:30కి చర్చ్ కాడ ఉంటుండే. పొద్దుగాల ట్రైన్ పెద్ద నేను 5 గంటలకు బస్ స్టాప్లో బస్సు ఎక్కిస్తుండే. 5:30కి నేను ఆడ బస్ చర్చ్ కాడ నిలబడుతుంది. చీకటి మరి నడవకపోదు. అయినా పర్వాలేదు దేవుడా, నువ్వు నడుస్తావు కదా. ఆడ వాళ్ళు తెలియకముందే ఆడ గేట్ కాడ నిలబడి ఫస్ట్ కుర్చీ తీసుకుంటుంది. నాకు చాలా ఇష్టం ఫస్ట్ కుర్చీ. జేసీఎంలో కూడా మెహందీపట్నం 7 గంటల సర్వీస్ అయితే మేము 4:30 ఫస్ట్ కుర్చీలు పట్టుకుంటుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పని ఉట్టినీయడు, ఆశ ఉంటేనే పనిస్తాడు. నాకు ఆశ ఉంది, నేను పని చేస్తా అంటేనే పనిస్తాడు. ఆశ లేకుండా ఏదో అన్న తిడతాడు, అక్క తిడతాడు కాబట్టి వాక్యం చదవాలి, అన్న తిడతాడు, అక్క అడుగుతుంది కాబట్టి మనం చర్చికి రావాలి. కుదరదు అట్లా. ఆశ లోపల నుంచి రావాలి, మన ఎముకల్లో నుంచి, హృదయంలో నుంచి రావాలి. లేకపోతే మనం ఏ పని చేసినా కూడా ఏది సక్సెస్? ఆశ లేనిదాడు ఏం పని చేయదంట. నీ ఆశనే నీ ఆశీర్వాదానికి కారణం. ఆశ లేకుండా నేను ఏం చేస్తా అంటే ఏది కదా, అన్నీ జీరో. ఇంకొకటి, దేవుని పనిలో ఆశ ఉండాలి మొదటిది. రెండవది, ఆవేశం ఉండద్దు. ఆశ ఉండాలి, ఆవేశం ఉండొద్దు. దేవుడికి మహిమ కలుగును గాక. సనుగుళ్ళు, గునుగుళ్ళు మన ఆశీర్వాదాలకి చాలా డిస్టర్బ్. మనం పోతేనే